నేరాలను తగ్గించి నేరరహిత జిల్లాగా నిజామాబాద్ చేయాలన్నదే లక్ష్యంగా పనిచేస్తున్నామని జిల్లా ఏసీపీ జయరాం అన్నారు. బుధవారం స్థానిక కమిషనరేట్ సమావేశ మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. క్రైమ్ వార్షిక నివేదిక 2023ను జిల్లా పోలీసు అధికారులు ఆవిష్కరించి నివేదికను ప్రకటించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ జిల్లాలో గత సంవత్సరంతో నేరాలను పోల్చుకున్నట్లయితే హత్యలు గతం కంటే తగ్గాయని అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని కట్టడి చేయడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన ఆసుపత్రులు, కాలేజీలు, డాక్టర్స్, విద్యార్థులు తదితరుల భాగస్వాములతో సమావేశాలు నిర్వహించారు. మాదక ద్రవ్యాల వినియోగంపై దుష్ప్రభావాన్ని వివరిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ మోటార్ వాహనాల చట్టం జీవో నెంబర్ 263కు అనుగుణంగా ఈ ఛాలెంజ్, డ్రంక్ అండ్ డ్రైవ్ తదితర పెనాల్టీల క్లియరెన్స్ కోసం ద్విచక్ర వాహనాలకు 80%, కార్లు, భారీ వాహనాలకు 60%, రాష్ట్ర ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ మోటార్ వాహనాల చట్టం జీవో నెంబర్ 263కు అనుగుణంగా ఈ ఛాలెంజ్లు, డ్రంక్ అండ్ డ్రైవ్ తదితర పెనాల్టీ క్లియరెన్స్ కోసం ద్విచక్ర వాహనాలకు 80%, కార్లు, భారీ వాహనాలకు 60%, ఆర్టీసీ వంటి బస్సులకు 90% రాయితీలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇట్టి రాయితీ డిసెంబర్ 30లోగా సంబంధిత వాహనదారుడు ఈ ఛాలెంజ్ల పేమెంట్ సకాలంలో చెల్లించుకున్నట్లయితే ఎంతో ప్రయోజనం పొందుతారని అన్నారు. డిసెంబర్ 30న మెగా లోక్ అదాలత్ జిల్లా న్యాయ సేవ సాధికారి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించి ఇట్టి కేసుల పరిష్కారం కొరకు ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తుందని, ఇట్టి అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు. గత సంవత్సరం అంటే 2023లో జరిగిన టోటల్ క్రైమ్ గురించి రివ్యూ గురించి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇది చూస్తే 2023లో 2021, 22లో సంబంధించిన మర్డర్స్ సేమ్ ఇవే ఉన్నాయి. 47 ఈ సంవత్సరం 47 కేసులు. అంతకుముందు కూడా 22లో 48, 21లో కూడా 47 కేసెస్ జరగడం జరిగింది, అయినాయి. తర్వాత అటెంప్ట్ మర్డర్కు కూడా తగ్గినాయి కొంచెము. తర్వాత కిడ్నాపింగు, రేపు, తర్వాత హర్ట్ కేసెస్ కూడా సుమారుగా పెరిగినాయి. ఎందుకంటే మనం ప్రతి మైనర్ కిడ్నాపింగ్ అనేది అమ్మాయి కానీ అబ్బాయి కానీ పోతే దాన్ని మనము కిడ్నాపింగ్ కింద చేస్తున్నాం. కాబట్టి ప్రతి మిస్సింగ్ కేసును కూడా ఇంతకుముందు చేసేవాళ్ళము, మిస్సింగ్ కింద చేసేవాళ్ళము మైనర్ అయితే. ఇప్పుడు ప్రతి మైనర్ కేసు బాయ్ కానీ గర్ల్ కానీ మిస్ అయితే దాన్ని మనం కిడ్నాపింగ్ కింద చేస్తున్నాము. అందుకోసమని ఈ కేసెస్ పెరిగినాయి. అలాగే డిటెక్షన్ పర్సంటేజ్ కూడా పెరిగింది దీంట్లో మైనర్సు. తర్వాత ప్రాపర్టీ అఫెన్సెస్లో ఈ సంవత్సరం 1212 కేసెస్ అయినాయి. పోయిన సంవత్సరంకు అంతకుముందు సంవత్సరం కన్నా కూడా ఎక్కువ కేసెస్ ఇవి. సో 13% కేసెస్ పెరిగినట్టుగా మన రికార్డులో ఉంది. అయితే రోడ్ యాక్సిడెంట్స్ మాత్రం గణనీయంగా అంటే కొంచెం తగ్గినాయి. దీన్ని ఇంకా తగ్గియాలని చెప్పేసి 7.4% ఫ్యాటల్ యాక్సిడెంట్స్ తగ్గినాయి. అయితే దీన్ని ఇంకా మేము తగ్గియాలని చెప్పేసి అన్ని చర్యలు చేపడుతున్నాము. దీంట్లో ఒక కమిటీ కూడా ఫామ్ చేసాం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. మన కమిషనర్ గారు కూడా అలా వన్ ఆఫ్ ది చైర్మన్. సో రోడ్ యాక్సిడెంట్స్ అయిన విజిట్ ప్రతి ఒక్క ప్లేస్ని కూడా ఇన్స్పెక్టర్ విజిట్ చేయడము, గ్రేవ్ కేసు అయితే ఏసీపీ విజిట్ చేయడము, ఎలాంటి చర్యలు చేపట్టాలి, అక్కడ రోడ్డు ప్రాబ్లం ఏముంది, రోడ్ ఇంజనీరింగ్ ఏమైనా ప్రాబ్లం ఉందా, సిగ్నల్స్ ప్రాబ్లమా, లేకుంటే సెంటర్ డివైడర్ లేదా, లేకుంటే సైడ్కి వెళ్ళి ఏమన్నా రైలింగ్ లేకుండా వస్తున్నాయా, అవన్నీ చూసి తగిన చర్యలు చేపట్టడానికి రోడ్ యాక్సిడెంట్స్ కూడా చేస్తున్నాము. వైట్ కాలర్ క్రైమ్లో సైబర్ క్రైమ్ గణనీయంగా పెరిగింది. దీంట్లో అట్ ద సేమ్ టైం మన నిజామాబాద్ కమిషనరేట్ సంబంధించి ఒక ఏసీపీని, తర్వాత ఒక ఇన్స్పెక్టరు ప్లస్ తర్వాత ఒక 6 కానిస్టేబుల్స్ని మనము మన డీజీపీ ఆఫీస్ నుంచి మానిటర్ చేస్తున్నారు. అయితే ఈ సైబర్ క్రైమ్ కేసెస్ అన్నీ కూడా ప్రతి ఒక్క కేసు కూడా రిజిస్టర్ చేసి అరెస్ట్ చేసిన గ్యాంగ్స్ అందరినీ కూడా ఆన్లైన్లో ప్రొడ్యూస్ చేయడము, వాళ్ళది ప్రాపర్టీ రికవరీ అంటే లాస్ అయిన ప్రాపర్టీని కూడా రెస్టోర్ చేయడము, తర్వాత ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఫ్రీజ్ చేయడం, అట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కూడా ఈ సంవత్సరము ఈ 568 కేసెస్ బుక్ అయినాయి. ఇంతకుముందు కంపేర్ చేస్తే 2022కు 550 కేసులు, అంతకుముందు 2021లో 388 కేసులు ఉన్నాయి. అయితే ఇది ఏంటంటే డౌరీ డెత్స్ సేమ్ ఉన్నాయి, డౌరీ హెరాస్మెంట్ కేసెస్ కూడా సేమ్ ఉన్నాయి, మాలెస్టేషన్ కేసెస్, తర్వాత ఈవ్ టీజింగ్ కేసెస్ సేమ్ ఉన్నాయి. కానీ మాలెస్టేషన్ కేసెస్ పెరిగినాయి. ఇదేంటంటే మనము టీమ్స్ పంపించి పబ్లిక్ ఇచ్చిన కంప్లైంట్స్ అన్నింటినీ కూడా కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాం. కాబట్టి నెంబర్ ఆఫ్ కేసెస్ పెరగడం జరిగింది. ఈ ఎన్ఫోర్స్మెంట్ వరకు స్పెషల్ అండ్ లోకల్ లాస్లో బాగా పెరిగినవి. తర్వాత ఈ చాలాన్ కేసెస్ కూడా పబ్లిక్ అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఒక కొత్త జీవో ఇష్యూ చేసింది. కాబట్టి ఈ జీవో ప్రకారము ఆర్టీసీ బస్ అయితే 10% అమౌంట్ తోటి చాలాన్ క్లోజ్ అయిపోతుంది. 2 వీలర్స్ అండ్ ఆటోస్ అయితే 20% అమౌంట్ కట్టాలి, 100 రూపాయలకి 20 రూపాయలు కట్టాలి. తర్వాత 4 వీలర్స్ అండ్ మిగతా హెవీ వెహికల్స్కి 40% ఆఫ్ అమౌంట్ కట్టాలి, మిగతా 60% ఆఫ్ ద అమౌంట్ వేవ్ చేస్తారు. కాబట్టి ఈ ఫెసిలిటీ జీవో ప్రకారం నిన్ననే వచ్చింది
జీవో గవర్నమెంట్ ఇష్యూ చేసినది. ఇది ఎందుకంటే కోవిడ్ టైంలో చాలామంది కేసెస్ రిజిస్టర్ చేసినాం, కానీ కేసెస్ కాంటాక్ట్ అయితే కోవిడ్ వస్తుందని చెప్పేసి అప్పుడు చాలాన్లు వసూలు చేయలేదు, అలా పెండింగ్ ఉన్నాయి. నెంబర్ 2, కాస్ట్ ఆఫ్ ద వెహికల్ కన్నా కూడా పెండింగ్ చాలాన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఆ వెహికల్ వదిలేసిపోతారు. కాబట్టి అందుకోసం అని చెప్పేసి గవర్నమెంట్కి గవర్నర్ డీజీపీ గారు రిక్వెస్ట్ చేస్తే గవర్నమెంట్ అగ్రీ చేసి ఒక జీవో ఇష్యూ చేసింది. కాబట్టి పబ్లిక్ అందరికీ కూడా మీ ద్వారా తెలియజేయడం ఏంటంటే మ్యాక్సిమమ్ ఈ చాలాన్ల అమౌంట్ ఆల్రెడీ సర్వర్లో కూడా వాళ్ళు అమౌంట్ వాళ్ళ పెండింగ్ చాలాన్స్ అమౌంట్ అంతా కూడా తగ్గి చూపిస్తారు ఆ కన్సెషన్ రేట్లో. మీరు అందరూ కూడా ఇది ఫెసిలిటీ యూజ్ చేసుకొని టోటల్ కేసెస్ పెండింగ్ చాలాన్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవాలని చెప్పి మీ ద్వారా మనవి చేస్తున్నాము. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కూడా టేకప్ చేస్తున్నాము. ఈ మామూలుగా ఈవినింగ్ అవర్స్లో వీకెండ్స్లో డ్రంక్ చేసి యాక్సిడెంట్ చేస్తే వేరే వాళ్ళ ప్రాణాలు పోతాయి. కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కూడా పెంచడం జరిగింది. తర్వాత ఈ న్యూ ఇయర్కు కూడా ట్రిపుల్ రైడింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కనుక తాగి వెహికల్స్ నడిపితే వాళ్ళ మీద కూడా తగిన చర్యలు తీసుకొని వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎన్డీపీఎస్ యాక్ట్ కేసెస్ కూడా 36 కేసెస్ బుక్ చేశాము. సో పోయిన సంవత్సరం కంపేర్ చేస్తే ఇవి ఎక్కువ. వీటి సోర్సు తర్వాత ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరెవరికి అమ్ముతున్నారో వాళ్ళందరూ కూడా ఒక ఎన్కాడ్ అని కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ స్టేట్ గవర్నమెంట్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఒక టీఎస్ న్యాబ్ కింద పనిచేసే ఒక కోఆర్డినేషన్ కమిటీ కలెక్టర్ గారు, వైస్ చైర్మన్గా కమిషనర్ గారు ఉన్నారు. ఒక కమిటీ ఫామ్ చేయడం జరిగింది. ఆ కమిటీలో మంత్లీ మీటింగ్ అవుతుంది. ఏమేమి స్టెప్స్ తీసుకున్నామో ఈ డ్రగ్స్ యూసేజ్ నిర్మూలించడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి అవన్నీ కూడా ఈ మీటింగ్లో డిస్కస్ చేసి అన్ని వింగ్స్ తోటి కోఆర్డినేషన్ చేస్తున్నాము. డాక్టర్సు, తర్వాత మన ఈ తర్వాత ఈ ఎక్సైజ్ వాళ్ళతోటి, పోలీసు, రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ ఓవరాల్గా ఈ సంవత్సరం ప్రశాంతంగా ఎలక్షన్స్ కూడా చేయడం జరిగింది. తర్వాత ఈ సంవత్సరము టోటల్ 14 కేసెస్లో లైఫ్ కన్విక్షన్ రావడం జరిగింది. సో టోటల్ కేసెస్ 122 కేసెస్ కన్విక్షన్, అంటే 36% కన్విక్షన్ రేట్లో 14 లైఫ్ కన్విక్షన్స్, ఒక 10 సంవత్సరాల కన్విక్షన్ 4, 8 సంవత్సరాల కన్విక్షన్ 2, తర్వాత ఒక సంవత్సరం తక్కువ ఈ 73 కేసెస్ ఉన్నాయి. వీటిని కూడా 36% నుంచి 50%కి కన్విక్షన్ రేట్ పెంచడానికి అన్ని చర్యలు చేపడుతున్నాము. దీంట్లో మన డీజీపీ గారు ఇంతకుముందు తీసుకున్న చర్యలు, తర్వాత వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడము, ఏమేమి ఎవిడెన్స్ కలెక్ట్ చేయడము, ఐఓస్ని సెన్సిటైజ్ చేయడము, కోర్ట్ కానిస్టేబుల్స్కి తర్వాత కోర్టులో కేసులు వచ్చినప్పుడు విట్నెస్లకు బ్రీఫ్ చేయడము, ఇవన్నీ చర్యలు చేపడుతున్నాం. కాబట్టి ఇది కన్విక్షన్ రేట్ కూడా పెరిగింది. ఇంకా కూడా పెంచడానికి ప్రయత్నం చేస్తాము. ఇంకా ఈపీటీ కేసెస్, తర్వాత పెండింగ్ చాలాన్ కేసెస్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కూడా ఏమైనా ఉంటే వాళ్ళందరూ కూడా కోర్టుకు పోయి వాళ్ళు కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యి ఆ కేసెస్ అన్నీ కూడా క్లోజ్ చేసుకోవాలని మనవి. తర్వాత ఈ సంవత్సరము అసెంబ్లీ ఎలక్షన్స్ మొన్న నవంబర్లో జరిగిన డిసెంబర్లో జరిగిన ఎలక్షన్స్ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఈ ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి నవంబర్ నుంచి డిసెంబర్ 5 కౌంటింగ్ అయ్యే వరకు కూడా చాకచక్యంగా ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసరు, కమిషనర్ గారి ఆధ్వర్యంలో, శ్రీ కల్మేశ్వర్ సార్ ఆధ్వర్యంలో, గౌరవనీయులైన డీజీపీ గారి ఆధ్వర్యంలో అన్ని చర్యలు చేపట్టి ఎలాంటి సంఘటనలు లేకుండా, ఎలాంటి రిగ్గింగ్ జరగకుండా తర్వాత అన్ని చర్యలు తీసుకొని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.